అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చోడవరం రోడ్డులో గొట్టివాడ సమీపంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా కారులో సుమారు 8,37,000 విలువ చేసే 167 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ డిఎస్పీ కేవి సత్యనారాయణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సబ్బవరం ఎస్ఐ పిన్నింటి వెంకటరమణకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ పి సింహాచలం తన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ముందుగా స్కూటీపై 2 వ్యక్తులు చోడవరం నుండి సబ్బవరం వైపు వస్తూ పోలీసులను చూసి కంగారు పడి పారిపోతున్న నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా వెనుక వైపు వస్తున్న కారులో గంజాయిని తరలించడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. ఈ సమాచారం మేరకు కారు నాపి 2 వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి సుమారు 8,37,000 రూపాయలు విలువ చేసే 167 కేజీల గంజాయిని మరియు వారి వద్ద నుండి కారు, ఒక స్కూటీ, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందరూ కూడా కష్టపడితే ఈ గంజాయిని కంట్రోల్ చేయడం పెద్ద కష్టతరమైనటువంటి పనేమీ కాదు. దీనికి ఒక సమాచారం పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత వీరందరూ కూడా ఈ సిఐ గారు, ఎస్ఐ గారు, వీళ్ళ సిబ్బంది అంతా కూడా గంజా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, తప్పు చేసిన సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కృతనిశ్చయంతో ఉండి సమాజం బాగుపడాలి, సమాజానికి హాని జరగకూడదు, దీనివల్ల యువత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారన్నటువంటి పై అధికారుల ఆదేశాల ప్రకారము దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక యజ్ఞం కింద భావించి దీని మీద గట్టి నిఘా పెట్టి చాలా సాకసక్యంగా పట్టుకుంటున్నారు. వారిని మేము అభినందించడం జరుగుతుంది. విభాగాన్ని కూడా ఇటీవల మీరు పత్రికా రూపంలో చూశారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా తీవ్రమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తోటి కఠినమైనగా వ్యవహరిస్తోంది. దీనికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏజెన్సీలో కానీ లేదంటే ప్లేన్ ఏరియాలో కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఏజెన్సీలో మెయిన్ రోడ్లే కాకుండా సబ్ రూట్లు కూడా ఉంటాయి. ఆ సబ్ రూట్ల నుంచి వీళ్ళు బైవాక్ కూడా ఒక్కొక్కసారి వాహనాల్లో కానీ నడుచుకుంటా తీసుకుని వచ్చి ఐసోలేటెడ్ ప్లేసెస్ లో రాత్రి సమయాల్లో మనం ఎక్కడో చోట దాచుకుని వాహనాల్లో తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు మన జిల్లాలో కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఏజెన్సీ నుంచి ప్లేన్కి వచ్చేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి టెర్రైన్ దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా కల్టివేషన్ చేసే కాడ కూడా మా యొక్క అధికారులు అక్కడ దాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని దాన్ని కూడా డిస్ట్రక్షన్ చేయటం జరుగుతుంది. పై అధికారుల ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజా విషయంలో చాలా సీరియస్ గా, ఇది ఒక్కొక్కసారి ఒరిస్సా స్టేట్ నుంచి కూడా వస్తుందండి, మెజారిటీ అటు నుంచే వస్తుంది. ఒక్కొక్కప్పుడు మన జిల్లా నుంచి పైన మనకి ఏదైతే బోర్డర్ స్టేట్స్ ఉన్నాయో ఒరిస్సా స్టేట్ అక్కడ నుంచి మల్కాజ్గిరి అటు నుంచి మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటది. అవును, ఎస్ వచ్చాను. మన జిల్లాలో అయితే కల్టివేషన్ బాగా తక్కువ, బయట రాష్ట్రాల నుంచి మాత్రం వచ్చేదే. మన ఏపీలో చాలా తక్కువ కల్టివేషన్ ఉంది, పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా కల్టివేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి మన ద్వారా ఈ హైవేకి వచ్చి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి